వెల్కమ్ టు పిడి టీవీ. ఏపీ రాజకీయాల్లో మరొకసారి ప్రత్యేక హోదా అంశం అయితే తెర మీదకు వచ్చింది. ఎప్పుడైతే బీహార్ సీఎం నితీష్ కుమార్ కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ కూడా ప్రత్యేక హోదా కావాలంటూ తీర్మానం చేసే లేఖనైతే పంపించారో, ఇక ఏపీకి కూడా ప్రత్యేక హోదా అడగాలి, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి అంటూ కూడా డిమాండ్ వినిపిస్తూ ఉంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి అటు నితీష్ కుమార్ కూడా కీలకంగా ఉండే ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 16 ఎంపీ సీట్లతో తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఆ కేంద్రంలో కీలకంగా ఉన్నారు కాబట్టి ప్రత్యేక హోదా అడగాలి, కేంద్రం నుంచి ఒప్పించి ప్రత్యేక హోదా తీసుకురావాలి అంటూ కూడా డిమాండ్ అయితే వినిపిస్తూ ఉంది. ఒక తీర్మానం చేసి కేంద్రానికి లేఖ పంపిస్తే బాగుంటుందంటూ కూడా ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతున్న తరుణంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ప్రత్యేక హోదా విషయం మీద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే చేస్తూ ఉన్నారు. ప్రత్యేక హోదా ఖచ్చితంగా తీసుకురావాలి, కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి నితీష్ కుమార్ లాగానే ధైర్యంగా నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ తీర్మానం చేయాలంటూ కూడా ఒక లేఖనైతే నారా చంద్రబాబు నాయుడుకి వైఎస్ షర్మిల అయితే రాయడం జరిగింది. ఒకసారి చూద్దాం ఈ లేఖలు ఏముండయో. ముందుగా వైఎస్ షర్మిల కొద్దిసేపటిమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి లేఖ రాస్తూ కూడా బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ తీర్మానం చేసి మోడీ ముందట డిమాండ్ పెడితే ఏపీకి ప్రత్యేక హోదాపై చంద్రబాబు గారు కనీసం నోరు మెదపడం లేదు. మోడీ సర్కార్లో కింగ్ మేకర్గా ఉన్న మీరు హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. రాజధాని లేని రాష్ట్రంగా బీహార్ కంటే వెనకబడి ఉన్నామని మీకు తెలియదా? 15 ఏళ్లు హోదా కావాలని అడిగిన రోజులు మీకు గుర్తులేదా? రాష్ట్ర అభివృద్ధిలో ఏపీ 20 ఏళ్లు వెనకబడిందని చెప్పింది మీరే కదా. హోదా ఇవ్వకుంటే మద్దతు ఉపసంహరణ అని ఎందుకు అడగటం లేదు? మోసం చేసిన మోడీతో హోదాపై సంతకం ఎందుకు పెట్టించలేరు అంటూ కూడా క్వశ్చన్స్ అయితే వరుసగా వేస్తూ ఉన్నారు. ప్రత్యేక హోదాపై మీ వైఖరి ఏంటో చెప్పాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గర హోదా డిమాండ్ పెట్టాలని చంద్రబాబు గారిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రత్యేక ప్యాకేజీలు కాదు, రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా ఒకటే మార్గమని గుర్తు చేస్తున్నామంటూ కూడా కొన్ని క్వశ్చన్ చేస్తూ కూడా వరుస ప్రశ్నలు నారా చంద్రబాబు నాయుడికి వైఎస్ షర్మిల సంధిస్తూ కూడా చాలా ప్రశ్నలు అయితే సంధించడం జరిగింది. నితీష్ కుమార్ లాగా నారా చంద్రబాబు నాయుడు ఎందుకని ప్రత్యేక హోదా అడగలేకపోతూ ఉన్నారు? బీహార్ కంటే వెనకబడినటువంటి ఏపీకి సంబంధించి ఏపీ అభివృద్ధి గుర్తు రావట్లేదంటూ కూడా చంద్రబాబు నాయుడు అయితే ప్రశ్నిస్తున్నారు వైఎస్ షర్మిల. ఇప్పటి వరకు కూడా నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తూ కూడా ఎవరు కూడా ప్రత్యర్థి రాజకీయ పార్టీలు అయినటువంటి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత మరో ఇతర రాజకీయ పార్టీలు కూడా ప్రత్యేక హోదా విషయం మీద చంద్రబాబు నాయుడికి లేఖనైతే రాలేదు. కానీ మొట్టమొదటిసారిగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి వైఎస్ షర్మిల ప్రత్యేక హోదాను డిమాండ్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్ళాలని ఎందుకు అడగలేకపోతున్నారంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎప్పుడైతే బీహార్లో నితీష్ కుమార్ కేంద్రంలో కీలకంగా ఉన్నా కూడా ఆ కీలకంగా ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఉన్నప్పుడు నితీష్ కుమార్తో పాటుగా చంద్రబాబు నాయుడు కూడా కేంద్రంలో కీలకంగా ఉన్నా ఎందుకు అడగలేకపోతూ ఉన్నారు? ఏది అడ్డంకిగా మారుతూ ఉంది? గతంలో కేంద్రమే హామీ ఇచ్చింది కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తామని, ఇప్పుడు ఆ దిశగా ముందుకు వెళ్ళాలి, ఇప్పుడు ఉన్నటువంటి అవకాశం చేజారిపోతే మరొకసారి అవకాశం రాదు అంటూ కూడా వైఎస్ షర్మిల చెప్తున్నారు. అయితే వైఎస్ షర్మిల చేసిన డిమాండ్ గురించి చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందిస్తారు? అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రత్యేక హోదా కావాలని కేంద్రానికి పంపుతారా లేదా అనేది చూడాలి మరి.